సపోర్ట్ ఇవ్వడానికి ఉన్నారు, కానీ కరెక్ట్ ఎంకరేజ్మెంట్ ఉండాలి. ఆ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు ఉంటుంది ఈసీలో. మీరు కొంచెం ఏంటంటే ఈసీలో ఓపిక్గా వర్క్ చేసుకోండి. భవిష్యత్తు ఉంది, మన భవిష్యత్తు మనమే రాసుకోవాలి. ఎవడో వచ్చి మన భవిష్యత్తును రాయడు. ఆ భవిష్యత్తును రాయడానికి నేను ముందుకు వచ్చాను. నేను సపోర్ట్ అవ్వండి, ఈసీకి సపోర్ట్ అవుతే మన భవిష్యత్తే బాగుపడుతుంది. ఎన్నో సినిమాలు చేద్దాం, ఆగం, ఇప్పట్లో ఆగం. ఇప్పుడు ఈరోజు జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమా జరుగుతుంది, అక్కడ భారీ బడ్జెట్తో సినిమా ఓపెన్ అవుతుంది. అక్కడ టైటిల్ పొరపాటున వారణాసి వచ్చిందో, రాజమౌళి మహేష్ బాబు సినిమా వారణాసి వచ్చిందో, ఇండస్ట్రీని నేను తగలెట్టేస్తాను. గుర్తుపెట్టుకోండి, ఇండస్ట్రీ మొత్తం వారణాసితో మోగిపోతుంది. అది రావాలని భగవంతుని కోరుకోండి. ఎందుకంటే మన భవిష్యత్తు బాగుండాలంటే అక్కడ వారణాసి టైటిల్ అనౌన్స్మెంట్ రావాలి. వస్తుందని అనుకుంటాను, చూద్దాం. ఈ రోజే కదా? అవును సార్, ఈ రోజు స్టార్ట్ అయింది, వస్తుంది. ఓకేనా? రైట్. మేడంకి ఏ జేబు నుంచి తీద్దాం? నా తరపు నుంచి. థ్యాంక్ యూ. ఇలాగే సపోర్ట్ అవ్వాలి. ఓకేనా? రైట్. ఓకే, మీడియా నుంచి తీసుకుందాం. మీడియా నుంచి ఇంకోటి ఆడియన్స్ నుంచే తీసుకుందాం. ఆడియన్స్ నుంచి ఎవరున్నారబ్బా? మీరన్నమ్మా, మీరు క్వశ్చన్ కూడా అడగాలి. ఇప్పుడు తప్ప ఏమని అడగచ్చు.